కొన్ని స్కూల్స్‌లో ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకే 2,00,000, 3,00,000 ఫీజెస్ వసూలు చేస్తుంటారు. సో, వీళ్ళ మీద చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేమా? తీసుకోవచ్చు. 100% తీసుకోవచ్చు. ఎందుకంటే అది వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21A ఆఫ్ కాన్స్టిట్యూషన్. అది రైట్ టు ఎడ్యుకేషన్ అనేది వయలేట్ చేస్తున్నారు. ఎందుకంటే రైట్ టు ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అండ్ అందరికీ సమానంగా ఇవ్వాలి. ఓకే. సో, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఆబ్వియస్లీ వయలేట్ అయినట్టే వెళ్ళి హైకోర్టుకెళ్ళి రిట్ అనేది వేయొచ్చు. ఆర్టికల్ 226 ఆఫ్ కాన్స్టిట్యూషన్ కింద హైకోర్టులో వేయొచ్చు కేసు రిట్కి లాగా. సో, బేసికల్ ఏంటంటే మీరు ఎవరైనా సరే ఇట్లాంటివి ఫేస్ చేస్తే ఫస్ట్ ఏంటంటే స్కూల్స్ నుంచి డైరెక్ట్గా అడగండి. దేనికి ఎంత ఫీజు అనేది ఒక లెక్క అడగండి. దీనికింత 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 అన్నిటికీ ఒక బ్రేక్ డౌన్ అనేది ఇస్తారు కదా. ఈ ఫీజు దీనికి బుక్స్కి దీనికి ఇట్లా ఇస్తారు. ఆ బ్రేక్ డౌన్ అంతా తీసుకొని అంటే రైటింగ్లో ఊరికే కాదు రైటింగ్లో తీసుకొని ఆ పేపర్స్ పట్టుకున్న తర్వాత డైరెక్ట్ స్కూల్స్ని అడగాలి. ఎఫ్ఆర్సీలో ఎంత అప్రూవల్ ఉంది మీకు అని. అంటే ఈ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏదైతే ఉందో స్టేట్కి సంబంధించింది దాంట్లో మీకు ఎంత అప్రూవల్ ఉంది, ఎంతవరకు మీ ఫీజులు తీసుకోవచ్చు అనేసి అప్రూవల్ ఫీజు ఎంత అని అడగండి. ఈ రెండు అడిగిన తర్వాత మీరు వెళ్ళి డైరెక్ట్గా డిఓ అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయొచ్చు. అది కాకుండా బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఈ రెండు కాకుండా మీరు కన్జ్యూమర్ ఫోరం వెళ్ళి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వేయొచ్చు. ఏంటంటే అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కింద వేయొచ్చు. ఇది కాకుండా హైకోర్టులో కేసు వేయొచ్చు. ఇది కాకుండా ఏంటంటే కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ కూడా ఉంటుంది. అందులో కూడా మీరు కంప్లైంట్ పెట్టచ్చు. సో ఇన్ని విధాలుగా ఏదైనా సరే ఇప్పుడు మీ దగ్గర ఉన్నదానికి ప్రాపర్గా ఎవిడెన్స్ తీసుకొని వెళ్ళి ఇంత ఫీజు ఉన్నది, ఇంత అప్రూవల్ ఉంది ఇదని చెప్పేసి మీరు వేస్తే ఖచ్చితంగా మీ ఫీజు అనేది ఒకవేళ ఆల్రెడీ కట్టుంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం మీ ఫీజు మీకు వాపస్ వస్తుంది. లేదు అంటే మిగతా వాళ్ళ ఈ హైకోర్టు మిగతా అన్ని నేను డిఓ అని చెప్పిన అందులో ఏ కంప్లైంట్ ఎక్కడ పెట్టినా కూడా ఫస్ట్ మీ ఫీజు మీకు బ్యాక్ ఇస్తారు. అది కాకుండా ఈ స్కూల్స్ ఏవైతే ఇట్లా చేస్తున్నాయో వాళ్ళందరికీ కూడా స్కూల్కి వాళ్ళ పర్మిషన్ అనేది క్యాన్సిల్ చేస్తారు. సో ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవ్వరు ఊరుకోవద్దు. మరీ ఎల్కేజీ యూకేజీ కూడా లక్షల ఫీజులు నేను కూడా ఈ మధ్యలో విన్నా. ఎప్పుడో ఎక్స్కర్షన్ అయ్యేదానికి, ఎప్పుడో ఫెస్టులు ఫేర్వెల్ పార్టీలు అయ్యేదానికి ముందే ఫీజులు కలెక్ట్ చేస్తారంట. అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ అప్పుడే మొత్తం ఫీజులు కలెక్ట్ చేస్తారంట. ఇంత మరీ మిస్లేనియస్ అనుకుంటా, ప్రాజెక్ట్ వర్క్ ఉంటే ఇది అనుకుంటా పేరుకి 1,00,000 కానీ 2,00,000 కానీ ఈ ఫీజులు ఇంకా మిస్లేనియస్ ఛార్జెస్ అయితే ఘోరంగా ఛార్జ్ చేస్తున్నారు స్టూడెంట్స్ నుంచి. సో అవన్నీ చూసుకోవాలి. ఓకే.